ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోనే నెల రోజుల క్రితం వైజాగ్ కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది. కానీ అక్కడ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ముఖం కూడా చూపించిన దాఖలాలు లేవు. కానీ అనూహ్యంగా హైదరాబాదులో ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడం, రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో తను భారీ ఇన్వెస్ట్మెంట్స్కి అంగీకారం తెలపడం ఆసక్తికర పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. 3-4 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజా ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చేసిన ప్రయత్నాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కారణంగానే అమర్ రాజా తరలిపోతుంది అంటూ చాలా పెద్ద రచ్చ సాగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీగా నాటికున్న గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తెలంగాణ వైపు మరలడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రభుత్వ వేధింపులే కారణం అనే వాదన బలంగా వినిపించింది. అది రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. గల్లా జయదేవ్ చేసినటువంటి కామెంట్స్తో కాక రేగింది. వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. అలాంటి తరుణంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా గల్లా జయదేవ్ తన ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణకే పరిమితం చేస్తున్నారు. పైగా తమ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో పెట్టబోతున్నాం అంటూ వెల్లడించారు. అంటే ప్రభుత్వం మారినప్పటికీ గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు అనే అర్థం కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు సర్కార్ మీద కూడా ఆయనకి నమ్మకం లేదా అనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నప్పటికీ మరొక 15 ఏళ్ల పాటు తమకు డోకా లేదని కూటమి నేతలు పదే పదే చెబుతున్నప్పటికీ గల్లా జయదేవ్కు మాత్రం ఏ విధంగానూ విశ్వాసం కలగలేదా అనే సందేహం కలగక మానదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఓటమి పాలైతే జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కితే అప్పుడేమవుతుందో అనే కలవరం ఆయన్ని వెంటాడుతున్నట్టుగా అనుమానించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడంతోనే గల్లా జయదేవ్ తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు అనే మాట బలంగా వినిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికీ కూడా అమర్ రాజా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధం కావటం లేదంటే ఏపీ బ్రాండ్ని పునరుద్ధరణ చేశాం అని చంద్రబాబు చెప్పుకుంటున్న మాటలు ఎంతవరకు నమ్మశక్యమో ఎవ్వరికీ అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. ఒకవైపు ఏపీ అంటే మళ్ళీ స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఇంకా ఏవేవో నినాదాలు చెప్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు లోకేష్ తీరు పట్ల గల్లా జయదేవ్ లాంటి వాళ్ళకే విశ్వాసం కలగకపోతే ఇంకెవరిలో వాళ్ళ నమ్మకాన్ని పెంచగలరు అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. మొత్తంగా ఇప్పటికీ తెలంగాణలోనే తన ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించడానికి అదనంగా భారీ పెట్టుబడులు పెట్టడానికి అమర్ రాజా దృష్టి మళ్లిస్తోందంటే మరి ఇప్పటి ప్రభుత్వం మీద నమ్మకం లేకనా, ఇప్పటి ప్రభుత్వం తీరుతో కూడా సహించలేకనా అన్నది కూటమి నేతలు చెప్పాల్సి ఉంటుంది. అప్పట్లో అమర్ రాజా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి వేధింపుల వల్లే అని నిర్ధారించినటువంటి వాళ్ళంతా ఇప్పుడు పెట్టుబడులు పెట్టట్లేదంటే ఇది దేనివల్ల, దీనికి కారకులు ఎవరు, ఇప్పుడు ఎవరి వల్ల అమర్ రాజా తెలంగాణకే పరిమితం కావాల్సి వస్తుంది, ఆంధ్ర వైపు చూడడానికి సిద్ధం కాలేకపోతుంది అనే అంశాలు కూడా ముందుకొస్తాయి. మొత్తంగా చూస్తే అమర్ రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించినప్పటికీ చిత్తూరు జిల్లా కేంద్రంగా ఆ కంపెనీకి విస్తృతమైనటువంటి చరిత్ర ఉన్నప్పటికీ ఈనాటికి సైతం ఆ సంస్థ తెలంగాణలోనే మొగ్గు చూపుతుంది, తెలంగాణ వైపే భారీ పెట్టుబడులు పెట్టే దానికి సన్నద్ధమవుతుంది అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. ఒకనాటి చంద్రబాబు సన్నిహితులు కూడా ఇప్పుడు ఆయన పాలనా తీరు మీద ఏమాత్రం విశ్వాసం చూపడం లేదా అనే సందేహాలకు కూడా ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాకుండా అమర్ రాజా తెలంగాణ వైపు మొగ్గు చూపుతుంది. అదే సమయంలో వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి వచ్చే జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటు కోసం గల్లా జయదేవ్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తూనే రెండో వైపు పెట్టుబడులు మాత్రం తెలంగాణలో పెడుతున్న తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది, రాజకీయంగా కీలకాంశంగా ఉండబోతోంది. చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుందో అన్న దాన్ని బట్టి గల్లా జయదేవ్ రాజకీయ భౌతవ్యం కూడా ఆధారపడి ఉంటుంది.